నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ మహిళ చిలుకూరు సుధారాణి వైస్ చైర్మన్ గా గుడిపాటి శిరీష నవీన్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆధ్వర్యంలో చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధారాణి మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసు, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్ తీసుకోవడానికి థ్యాంక్ యూ అమ్మా. సో శ్రీమతి చిలుకూరి సుధా గారు కూడా ఆవిడ ప్రెసెంట్ ఉన్నారు, ఆవిడ కన్సెంట్ ఇచ్చారు కాబట్టి మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు శ్రీమతి చిలుకూరి సుధా గారిని యునానిమస్ గా మిర్యాలగూడ చైర్మన్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. 41వ వార్డులో గెలుపొందిన గుడిపాటి శిరీష మా వైఫ్ గారి విరాడ వైస్ చైర్మన్గా ప్రకటించారు. ఈరోజు ఇప్పుడే ప్రమాణం చేశారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి, మిత్రులకు, ఫ్యామిలీ మెంబర్స్కి, మా అన్న బిఎల్ఆర్ గారికి, శంకర్ నాయక్ గారికి, అన్న రఘువీరన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మంచి మార్పుతోటి మంచి స్వచ్ఛమైన ఊరుగా ఉంటుందని మీరందరికీ మాటిస్తుంది. శ్రీమతి చిలుకూరి సుధా గారు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా ప్రియతమ నేత బత్తుల లక్ష్మారెడ్డి గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు మాకు సహకరించిన పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు కూడా వారికి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 31వ వార్డు ప్రజలైతేనేమి, మిర్యాలగూడ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం. ఈరోజు మన మిర్యాలగూడ మున్సిపాలిటీలో జరిగిన ఎలక్షన్లో భాగంగా చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మేము ముఖ్యంగా మిర్యాలగూడ ప్రజలకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా, ఎలాంటి అవినీతి జరగకుండా పట్టణంలో ఉన్న పారిశుద్ధ్యాన్ని క్లీన్గా చేసి ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి పూర్తి స్థాయిలో నేను కృషి చేస్తానని, అదేవిధంగా పలు సమస్యలపై మిర్యాలగూడ పట్టణ ప్రజలందరూ కూడా వాటి రావడం జరుగుతూ ఉన్నది. వారికి ఎలాంటి సమస్యలు రాకుండా, ఏ సమస్య వచ్చినా కూడా డైరెక్ట్గా మమ్మల్ని కలిసి ఏ సమస్య చెప్పినా కూడా బత్తుల లక్ష్మారెడ్డి గారు ఏ విధమైన సేవాభావంతో రాజకీయాలకు వచ్చి వారు ఏ విధంగా అయితే ఇప్పటి వరకు పాలన కొనసాగిస్తున్నారో వారి అడుగుజాడల్లో వారి యొక్క అనుమతితో ఎలాంటి సమస్యలు రాకుండా, ఎలాంటి అవినీతి జరగకుండా వారి పేరు ప్రఖ్యాతలు నిలబెడుతూ మిర్యాలగూడకి చేసే విధంగా, ఈ పదవికి గౌరవం పొందే విధంగా, ఈ పదవి ఇచ్చినందుకు ప్రజలందరూ కూడా ఒక మంచి వ్యక్తులకి పదవి ఇచ్చినామనే గౌరవం కోసం పనిచేస్తానని కూడా నేను మీ అందరి ముందర, మీడియా ముందర వాగ్దానం చేస్తూ ప్రమాణ పూర్తిగా తెలియజేస్తాను. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో నేడు ఉత్కంఠ భరితంగా సాగింది. కర్ఫ్యూను తలపించిన విధానంగా పోలీసులు బందోబస్తు నడమ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంపిక కార్యక్రమం జరిగింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 9 కౌన్సిలర్లు సమానంగా గెలుపొందడంతో ఇరు పార్టీలు డ్రా పద్ధతిని ఎంపిక చేసుకున్నారు. డ్రా పద్ధతిలో మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి తూనం శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమా రజనీ ఎంపికయ్యారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఉత్కంఠ భరితంగా నేడు మున్సిపల్ ఎన్నిక ముగిసింది. లోగో పెట్టొద్దని చెప్పి రిమోట్ తీసుకున్నాను. 7 కౌన్సిలర్లు స్పీడ్ మొత్తం కౌన్సిల్ 7 కౌన్సిలర్లు, అందులో 3 మహిళా కౌన్సిలర్లు, అదేవిధంగా 4
లోగో పెట్టొద్దని చెప్పి ఆన్ చేసిన రిమోట్ తీసుకోండి అన్న. ఏడుగురు కౌన్సిలర్ స్పీడ్ మొత్తం ఏడుగురు కౌన్సిలర్లు, అందులో ముగ్గురు మహిళా కౌన్సిలర్లు, అదేవిధంగా నలుగురు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీసీ వ్యతిరేక పార్టీలని టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ విమర్శించారు. ఆమె పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ గా బీసీలను కాదని అగ్రకులాలకే పదవి కట్టబెట్టారని ఆరోపించారు. 60% మంది బీసీ కౌన్సిలర్లు ఉన్న అన్యాయం జరిగిందని, బీసీలు ఎదగకూడదన్నదే ఆ పార్టీల అజెండా అని మండిపడ్డారు. బీసీ వర్గాలు ప్రశ్నించడం నేర్చుకోవాలని అన్నారు. మరి అలా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఇవాళ ఆ పార్టీ నుండి చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి తన వద్ద కాంట్రాక్ట్ చేసినటువంటి వ్యక్తిని మళ్ళీ అలా గొప్పచెప్పి ఇద్దరు కలిసి డ్రామాలాడి మా బీసీ వర్గాలను అణచివేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఇప్పటికైనా బీసీలు అయినటువంటి వాళ్ళు, మరి ఆ యొక్క పార్టీలు తిరుగుతున్నటువంటి వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకొని మరి అవి మన పార్టీలు కావు, మనల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి పార్టీలు కావు. మనల్ని 78 సంవత్సరాల నుండి మనతో జెండాలు మోపి అనేక చోట్ల ఇవాళ డాక్టర్ రామ్మూర్తి గారు కావచ్చు, ఎడ్ల వీరమల్లు గారు కావచ్చు, ఇంకా అనేక మంది పోటీ చేసిన దగ్గర ఈయన క్యాండిడేట్ అనుకున్న కాడ ఆయన వాళ్ళకు వ్యతిరేకంగా డబ్బులు పంపడం, ఆయన క్యాండిడేట్ అనుకున్న కాడ ఈయన వ్యతిరేకంగా డబ్బులు పంపి తెలివైనటువంటి వాళ్ళని కౌన్సిలర్లు కూడా గెలవకుండా అడ్డుకునేటటువంటి కుట్రలు చేయడం, గెలిచిన తర్వాత ఒక డాక్టర్ లాంటి వ్యక్తుల్ని ఇవాళ చైర్మన్ అని చెప్పినటువంటి మరి ఆయన నాయకుడు ఇవాళ చేతులెత్తి మరి నేనేం చేసే పరిస్థితి లేదని చెప్పుకోవడం. మీరు ఆ పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి దయచేసి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆనాడు మున్సిపల్ చైర్మన్ అనగానే అంబేద్కర్ వాదిని అని చెప్పుకుంటూ మరి అన్నపూర్ణమ్మ గారిని తీసుకొచ్చి మరి ఏ రకంగా పాలన చేసిండో, ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిండో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ 10 సంవత్సరాలు ఉండాల్సినటువంటి రోడ్లని 10 నెలల్లోనే మరి పెచ్చులుడిపోతున్నటువంటి పరిస్థితికి కారకులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ సూచించిన వాళ్ళని తీసుకొని వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ చేయటం. నిజంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునేటటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు ఒక్కసారి ఆలోచన చేయండి. క్లబ్ చైర్మన్ ఇవాళ ఏ అర్హత ఉంటే ఇవాళ టూరిజం కార్పొరేషన్ చైర్మన్, మరి ఇవాళ సర్వోత్తమ్ రెడ్డి గారు మరి ఏ అర్హతతో రాజకీయాలు చేస్తూ ఉండు, మరి ఇన్ని రకాలుగా అర్హతల నుండి నెల నుంచి జెండా పట్టుకొని తిరుగుతున్నటువంటి బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తా అన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడ మాట తప్పిందో మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు కూడా ముందు పడే పరిస్థితి లేదు. ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వేరు కాదు. ఈ సూర్యాపేటలో బీసీలను అనగదొక్కడమే ఈ 3 పార్టీల యొక్క అంతిమ లక్ష్యం. ఈ 3 పార్టీలు కలిసి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇవాళ ప్రశ్నించేటటువంటి గొంతుకలు కావచ్చు, ఈ ప్రజల మీద మమకారం ఉన్నటువంటి వ్యక్తులను కానీ ఎక్కడ కూడా ముందు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఆ బీఫామ్లతోని వాళ్ళు ఎంటబడి ప్రయాణం చేయడం కాదు, ప్రశ్నించడం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మా విఘ్నులైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీని 5-10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ దోపిడీ చేసినంత కాలం వీళ్ళు మౌనంగా కూర్చురు. ఇవాళ మీ వంతు వచ్చింది, మీరు దోపిడీ చేయండి, మేము మౌనంగా ఉంటామని ఇవాళ బీఆర్ఎస్ నాయకుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇవాళ కాంగ్రెస్ చేతిలో పెట్టి ఆయన మనిషినే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ చైర్మన్ అభ్యర్థిగా పంపించడం అంటే సూర్యాపేట ప్రజలు నిజంగా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇలాంటి పరిస్థితిలో ఈ సూర్యాపేట సమాజం మరి ఎక్కడ తప్పున్నా ఎక్కడనైనా చర్చకు రావడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ విఘ్నులైనటువంటి సూర్యాపేట ఆలోచన చేయండి. ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకోవడం కాదు, మనం మారాలి, మనం మారితేనే మన తలరాతలు మారుతాయనేటటువంటి వాస్తవంతో వచ్చినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆత్మగౌరవం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులకు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులకు, మరి
మా యొక్క మున్సిపాలిటీలో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు పార్టీ కార్యకర్తలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. కాంట్రాక్ట్ చేసినటువంటి నాయకుని తీసుకొని వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మరి అనేక సంవత్సరాల నుండి దామన్న అని తిరిగేటటువంటి నాయకుల నోళ్ళల్లో మట్టుపోయడం, రమేష్ అన్న అని మరి జెండాను మోసి వాళ్ళ బీఫామ్ రాకపోతే కిరోసిన్ పోసుకొని తగలబడేటటువంటి పరిస్థితి దానికి అయినటువంటి అనేక మంది కార్యకర్తలు ఇవాళ ఆలోచించాల్సినటువంటి సమయం. ఇవాళ దామన్న ఎమ్మడి తిరిగితే రమేష్ అన్న పొందబెట్టినటువంటి పరిస్థితి పోటీ చేసిన కాడ, మరి రమేష్ అన్న ఎమ్మడి తిరిగితే దామన్నమ్మ వర్గం పొందబెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇంతకాలం ఆ పార్టీల యొక్క జెండాలు మోసి చివరికి పదవులు వచ్చే సమయం రాగానే మరి యొక్క పదవుల్ని ఈ అగ్రవర్ణ పార్టీలు, అగ్రవర్ణ నాయకులు ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దక్కకుండా మరి కాంట్రాక్టర్లని, బడా నేతల్ని తీసుకొని వచ్చి ఇవాళ పదవులు ఇస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖండిస్తూ ఉంది. పడినటువంటి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలు ఇప్పటికైనా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. జెండాలు మోస్తున్నటువంటి మా బీసీ బిడ్డలు దాదాపు 28 మంది 29 మంది మరి గెలిచినటువంటి మా బిడ్డలు మరి వాళ్ళకి ఎందుకు చైర్మన్ అవకాశం రాదు? వాళ్ళకు లేనటువంటి అనర్హత ఏంది, ఇచ్చినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అర్హత ఏందో ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కలెక్టర్ తేజాస్ నందులాలు పవారు సతీమణితో కలిసి పిల్లల మర్రి శివాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని, ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉండాలని సూచించారు. అనంతరం ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ కొండా వెంకన్న మాట్లాడుతూ 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక టెంట్లు, నిరంతర మంచినీటి సరఫరా వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పిల్లలమర్రి టెంపుల్ వచ్చిన అందరూ భక్తులకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ మహాదేవుడు కావచ్చు, మన కృష్ణ భక్తులు అందరికీ మనస్ఫూర్తిగా ఈ మహాశివరాత్రి సందర్భంగా మనస్ఫూర్తిగా
అందరూ ఆనందంగా ఉండాలి, జిల్లాలో ఉన్న అందరూ బాగుండాలి, ఉండాలి. టీహెచ్ఎంసీ బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు మందా సంజీవారెడ్డి ఆధ్వర్యంలో ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ మీసాల కృష్ణ, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ యూత్ నాయకులు, సీనియర్ నాయకులు లాంగ్ లీవ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో మరి ప్రజలు మరి 50% మ్యాండేటు ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మున్సిపాలిటీ ఎన్నికల్లో మరి ఎంత దుర్భాగ్యంగా దౌర్జన్యంగా మరి ఎన్నో విధాలుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను మరి మంత్రులను, ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలు కూడా నానా ఇబ్బందులు పాలు చేసి మరి ఇబ్బంది పెట్టినా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మిగతా ప్రతిపక్షం కలిసి 50% కార్పొరేటర్ కౌన్సిల్ సీట్లను మనం గెలుచుకునే విషయంగా మనం చూసినాం. అదేవిధంగా రానున్న ఏ ఎన్నిక జరిగినా మరి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసి ప్రజల పక్షాన అన్ని రంగాల్లో మరి ముందుకు పోయే విధంగా మరి బీఆర్ఎస్ శ్రేణులు మరి కార్యముఖులై ముందుకు పోవడం చూస్తూ ఉన్నారు. మరి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఏ ఎన్నిక వచ్చినా ఆ ఎన్నికను సునాయాసంగా బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టడానికి ప్రజలు చైతన్యపూరితమైన హామీని ఈరోజు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఇస్తూ ఉన్నారు. మరి 2.5 సంవత్సరాలు కావస్తూ ఉంది. 2.5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దివాలా తీసే విధంగా, రైతులు దివాలా తీసే విధంగా, యువకులు, విద్యార్థులు, యువకులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా వారి నడ్డు విడిచే విధంగా ఈ పరిపాలన జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నారన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇందులో పాల్గొన్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన తెలంగాణ జాతిపిత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు, మాజీ డిప్యూటీ మేయర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ గారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, యువజన యుద్ధ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి జన్మదినంలో పాల్గొని మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మనకందరికీ తెలుసు, 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్షాపనంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ విషయం. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అన్ని రంగాల్లో ముఖ్యమంత్రిగా ఉండి అభివృద్ధి చేసిన విషయం కూడా మనం చూసినాం. కానీ 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యంగా హామీలిచ్చి ప్రజల్ని వంచి మోసం చేసి, అమలు కాను హామీలిచ్చి మరి పసిపూసి మాలిక చేసి
మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు 2 మాసాలలో మరి ప్రజలను రైతులను నడ్డి విడిచే విధంగా ప్రజా కట్టక పాలన చూపిస్తూ అన్ని రంగాలలో మరి ప్రజలను రైతులను విద్యార్థులను యువకులను మహిళలను వికలాంగులను అన్ని వర్గాలను మోసం చేస్తూ మరి బొమ్మ గడుపుతున్న విషయం మనం చూస్తాం. మహేశ్వరం మండల కేంద్రంలోని శ్రీ శివగంగా రాజరాజేశ్వరి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మండల కేంద్రంలో స్వామివారిని ఊరేగించి శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల భక్తులు భారీ ఎత్తున హాజరై కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కుంకుమలేపనం సమర్పయామి మంగళ నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ఏకదంత ఇతి నమస్కరోమి. అంత నమస్కారం చేసుకోవాలి. విఘ్నేశ్వర భగవానికి ఏకదంత భగవానికి ఉత్తరాయణే మాఘమాసే కృష్ణపక్షే అమావాస్యామి కుంకుమలేపనం సమర్పయామి మంగళ నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ఏకదంత ఇతి నమస్కరోమి. అంత నమస్కారం చేసుకోవాలి. విఘ్నేశ్వర